నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు ఈ జూన్ నెలలో సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందంటారండి? అమ్మ, ఈ జూన్ నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి నిజానికి. అయినా కొంతవరకు ఆ, ఉపయోగకరంగానే కొన్ని పనులు చేసుకోగలుగుతారు. వాటిని అధిగమించి సరే, చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ప్రతి వాళ్ళ జీవితంలోనూ సహజం, సర్వసాధారణం. అంత భయపడి ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి అయితే ఏమీ లేదు. కాకపోతే రావాల్సినటువంటివి, జరగాల్సినటువంటి పనులు కొంచెం పూర్తిగా జరిగినాయి అని కాకుండా అంతంత మాత్రముగానే జరగటం, ఆ పని పూర్తి అయింటే బాగుండు అనేటువంటి మనకు ఆలోచన రావటం. ఉదాహరణకు, ఒక ఇల్లు కట్టిస్తున్నారు అనుకోండి, ఇవాళ స్లాబ్ పడిపోవాలి ఈ నెలలో అని అనుకుంటే ఈ నెలాఖరు వరకు జరగటం, ఏదో నెలాఖరులో పడే పరిస్థితి ఉన్నది, అది కట్టుకుంటూ వెళితే కదా, ఇంతవరకు అయితే కదా అని ఎలా అయితే ఉంటుందో అలాంటిది ఉంటుంది. అలాగే ఒక పని కావాలి అని అనుకుంటే కూడా ఆ ఎదుటి వాళ్ళు తొందరగా చేయకపోవటము, కొంచెం నానచడము అలాంటివి ఉంటాయి. అందువలన కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడము. అంటే వీళ్ళకని కాదు కానీ వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి పెద్దలకు. దానివల్ల మానసికమైనటువంటి క్లేశం ఏంటో ఉన్నట్టుండి ఇట్లా అయింది, మనకు ఏదో బాగుండే ఏదో జరుగుతుండింది కదా, ఇట్లా జరిగింది అనేటువంటి ఇబ్బంది. ఆర్థిక పరిస్థితులు కొంచెము గందరగోళముగా ఉండే అవకాశం. అంటే రావాల్సినటువంటి డబ్బు సమయానికి చేతికి అందక, కట్టాల్సినటువంటివి ఏమో త్వరగా కట్టడం చేయటము, ఇలాంటివేవో కొన్ని ఉంటాయి. కానీ వీటన్నిటిని కూడా అధిగమిస్తారు వీళ్ళు. ఉన్న గ్రహాల యొక్క అనుకూలత, వనరులు, వాటి వలన ఖచ్చితంగా ముందుకైతే వెళ్తారు తప్పకుండా. అంతేకాకుండా ఉద్యోగస్తులు, ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అధికారులతో కొంచెం అప్రమత్తముగా ఉండటం అవసరము. జాగ్రత్తగా ఉంటే మేలవుతుంది. ఏముంది, రోజు ఉండేదే కదా, రోజు చూస్తున్నాడు కదా, రోజు మామూలుగా ఉన్నాడు కదా, ఈసారి ఏం అనళ్లే ఈ మాసం అని అనుకొని ఆలస్యంగా వెళ్ళామనుకోండి, ఎప్పుడు అనని వాడు ఒక మాట అనడం, వాళ్ళకేదో ఒత్తిడి ఉండి వాళ్ళు అంటారు. ఇవి మనం తెలిసిందే కదా, ఎప్పుడు చూస్తున్నాం కదా, మనకేం ఇబ్బంది లేదులే అనే ఉద్దేశంతో వీళ్ళు వెళ్ళటం, ఒక మాట అనిపించుకోవడం, ఇలాంటివి ఉండవచ్చును అనేది తెలుస్తుంది. గృహంలో కానీ ఉద్యోగంలో కానీ వీళ్లకు అంటే ఇల్లు మారడం, ఇల్లు చేంజ్ కావాల్సినటువంటి అవసరం ఏర్పడడం కానీ, ఉద్యోగమే చేంజ్ కావటము కానీ, ఇలాంటి మార్పులు సంభవించే అవకాశము అనూహ్యముగా కలగవచ్చును. వీళ్ళు అనుకున్నప్పుడు జరగదు, వీళ్ళు ఒకప్పుడు కోరుకున్నప్పుడు జరగాలి అనుకున్నప్పుడు జరగకుండా ఇప్పుడు అనూహ్యంగా జరిగింది అనేటువంటి ఆలోచనలో పడే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కాబట్టి వీళ్ళు సాధ్యమైనంత వరకు ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే పరమ సంతోషముగా గడపగలుగుతారు. కొన్ని తప్పదు, ఏదో బిరిన తొందరపడి ఇంకొకరి దాంట్లో మామూలుగా జోక్యం చేసుకుంటారు వీళ్ళు. వద్దనుకున్నా తప్పనిసరి అనాల్సి వస్తుంది. ఎందుకంటే వాడు వచ్చి, ఆ రోజు నువ్వు ఉన్నావు కదా, నువ్వు సమాధానం చెప్పు, నువ్వు విన్నావు కదా అంటే ఇటు చెప్పలేక అటు చెప్పలేక ఇరుకుబడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అందువలన అట్లాంటివి ఇబ్బందులు వస్తాయి కొన్ని. అవి జాగ్రత్తగా తప్పుకునే మార్గం చేసుకుంటే వీళ్ళకు మేలు. లేకుంటే చిన్న ఇబ్బంది, అపవాదు, మాట పడటము, ఏదో అనవసరమైనటువంటి పోట్లాటలు ఇవి జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. నూతన వ్యాపారాలు చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు కొంచెం పెట్టుబడి ప్రకారముగా కొంతవరకు అయితే వీళ్ళకి అందుతుంది, కొంతవరకు అందక మరి వాళ్ళ లగ్నాన్ని బట్టి మానుకుందామా చేద్దామా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలోకి ఏర్పడవచ్చు. శుభకార్యాలు జరిగే అవకాశం, శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి మాట మాట్లాడుకుంటారు, కానీ ఇప్పుడు కాదు చేద్దాము అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. అనుకూలం చూసుకొని చేద్దాము అనేటువంటి భావనలో
ముందుకెళ్ళే పరిస్థితులు వస్తాయి వీళ్ళు. అయితే అండి రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలంటారు సింహరాశి వారు? ఈ రాశి వాళ్ళు ఎక్కువగా మంచి పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని కనుక వీళ్ళు ఆలోచన చేసినట్టయితే అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది ఈ మాసమంతా చాలా అవసరం వీళ్ళకు. అంతేకాకుండా కుంకుమతో కలిపినటువంటి అక్షతలు ఉంటాయి, కాస్త జిడ్డు వేసి కుంకుమతో కలిపినటువంటి అక్షతలు అమ్మవారి మీద వేసి ఆ అక్షతలు మళ్ళీ ఒక పొట్లములాగా కట్టుకొని వీళ్ళు జేబులో పెట్టుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది. ప్రతి సోమవారము, శుక్రవారము, మంగళవారము ఈ 3 వారాలు కనుక వీళ్ళు చేసినారంటే దగ్గర పెట్టుకుంటే చాలు, అంతే, అక్షతలు ఏం లేదు, మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.